భక్తి భావోద్వేగాలు మనుషుల్లోనే ఉంటాయని మీరు అనుకుంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మీరు తప్పు అని రుజువు చేస్తుంది. బిజ్నోర్లో వెలుగు చూసిన ఒక వీడియో ప్రస్తుతం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇందులో ఒక కుక్క ఓ ఆలయంలోని హనుమాన్ విగ్రహం చుట్టూ గంటల పాటు తిరుగుతూ కనిపించింది. కుక్క భక్తిని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ శునకం ఎందుకలా తిరుగుతోంది? ఇదేమైనా దైవిక ఘటన లేక లౌకిక కారణాలేమైనా ఉన్నాయా? హనుమాన్ విగ్రహం చుట్టూ వీధి కుక్క ప్రదక్షిణలు. 36 గంటలుగా తిరుగుతున్న వీడియో వైరల్. ఇది దైవికమా లేక లౌకికమా? సోషల్ మీడియాలో తరచుగా అనేక రకాల వీడియోలు వైరల్గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తుంటే నవ్వులు తెప్పించేవిగా ఉంటాయి, మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేసేవిగాను ఉంటాయి. మొత్తంగా నెటిజన్లు ఇటీవల ఫనీగా ఉండే వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కొన్ని వెరైటీ ఘటనలు వార్తల్లో ఉంటున్నాయి. దేవుళ్ల విగ్రహాల చుట్టూ జంతువులు తిరుగుతున్న వీడియోలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. విగ్రహాలు పాలు తాగడం లేదా జంతువులు గుళ్ళోకి వెళ్లడం వంటి ఘటనలు ఇప్పటికే దేశంలో అనేక మార్లు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో తాజా ఘటన కూడా తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ఇదో అద్భుతమంటూ వీడియోపై కామెంట్ చేశారు. లైక్స్, షేర్లతో వీడియోను వైరల్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో నందపూర్ గ్రామం నగినా ఏరియాలో ఓ హనుమాన్ గుడి ఉంది. ఓ కుక్క గుడి దగ్గరకు వచ్చింది. నేరుగా గర్భగుడిలోకి వెళ్ళింది. హనుమాన్ విగ్రహం చుట్టూ తిరగడం మొదలెట్టింది. జనం ఆ వింతను చూసి మొదట ఆశ్చర్యపోయారు. ఓ 2-3 సార్లు తిరిగి అదే అక్కడి నుంచి వెళ్ళిపోతుందిలే అనుకున్నారు. ఏమీ అనకుండా చూస్తూ ఉన్నారు. 1 కాదు 2 కాదు గంటలు గడుస్తున్న అది విగ్రహం చుట్టూ తిరుగుతూనే ఉంది. 3 రోజులు గడిచిపోయే అది ప్రదక్షిణలు ఆపేసింది. కొన్ని నిమిషాల పాటు రెస్ట్ తీసుకుంది. అందరూ అది తిరగడం ఆపేసింది అనుకున్నారు. వారు ఊహించని విధంగా అది మళ్లీ ప్రదక్షిణలు మొదలుపెట్టింది. ఈసారి దుర్గామాత విగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంది. 4 రోజులైనా కూడా అది పక్కకు రాకుండా తిరుగుతూనే ఉంది. ఆ వింత సంఘటన చూడ్డానికి జనం పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. ఎంతో ఆసక్తిగా కుక్క ప్రదక్షిణల్ని చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. सर ये कल से जो है दो बजे के बाद ये हनुमान जी के पास आराम करा इन्होंने, पूरी रात आराम करा, सुबह 12 बजे तक आराम करा। इन्होंने 20 मिनट हनुमान जी के चक्कर काटे। 20 मिनट के बाद ये उठे, बाहर निकले मूर्ति के पास से। ये जंगल गए घूमने, घूम के 15 मिनट के बाद आए। इन्होंने सब मूर्तियों के चक्कर काटे, पूरे मंदिर के चक्कर काटे। फिर वहाँ चक्कर काट के ये नंदाल देवता, शेरा वाली माता, शिव जी के चारों तरफ चक्कर ही चक्कर काट रहे हैं। ఓ శునకం ఇన్ని గంటలుగా హనుమాన్ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. విశ్రాంతి కోసం అప్పుడప్పుడు ఆగిన నిరంతరాయంగా కుక్క అలా ప్రదక్షిణలు చేయడంతో దాన్ని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ అద్భుత దృశ్యాన్ని చూడ్డానికి దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. సాధారణంగా ఏ జంతువైనా కొన్ని గంటల పాటు తిండి లేకుంటే నీరసించిపోతుంది. కానీ ఈ కుక్క మాత్రం గత 3 రోజులుగా ఏమీ తినకుండా కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా విగ్రహం చుట్టూ తిరుగుతూనే ఉంది. గ్రామస్తులు దాని ముందు రకరకాల ఆహార పదార్థాలు ఉంచినప్పటికీ ఆ కుక్క వాటిని కన్నెత్తి కూడా చూడలేదు. కేవలం భక్తి పారవస్యంలో మునిగిపోయినట్లుగా ప్రదక్షిణలు చేస్తూనే ఉంది. దీనిని చూసిన భక్తులు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. స్థానికులు దీనిని ఒక అద్భుతంగా భావిస్తున్నారు. మరికొందరు కుక్క భైరవ బాబా అవతారమని కూడా అంటున్నారు. ఒక మూగజీవి హనుమంతునిపై చూపిస్తున్న భక్తిని చూసి జనం ఇది దైవలీల అని, సాక్షాత్తు ఆంజనేయుడి మహిమ అని నమ్ముతున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం అంతా జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో మారుమోగిపోతోంది. ఈ కథలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఆ కుక్క వీపుపై ఒక పావురం కూడా కూర్చుని ఉండేదట. కొన్ని మీడియా కథనాల ప్రకారం ఆ పావురం కొంత సమయం తర్వాత మరణించింది. తన తోటి జీవి మరణించడంతో ఆ కుక్క ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై కాసేపు తన ప్రదక్షిణలు ఆపేసిందని స్థానికులు చెబుతున్నారు. ఆ కుక్క గురించి తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి రావడమే కాదు, తనకి పూజలు చేయడం మొదలుపెట్టారు. చలి నుంచి కుక్కను రక్షించడానికి స్థానికులు దానిని ఆలయంలో ప్లాస్టిక్ పాలిథిన్లో చుట్టారు. అది నిద్రపోవడానికి గుడిలో వచ్చోట బెడ్
బెడ్షీట్ ను ఏర్పాటు చేశారు. ఆ బెడ్షీట్ మీద అది నిద్రపోగా భక్తులు అక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో దాన్ని మొక్కుతున్నారు. ఓ వ్యక్తి భక్తుల నుంచి దానికి ఇబ్బంది కలగకుండా ఉండేలా పక్కనే కాపలా ఉంటున్నాడు. కుక్క హనుమంతుని విగ్రహానికి మాత్రమే కాకుండా ఆలయంలోని ఇతర దేవతల విగ్రహాలకు కూడా ప్రదక్షిణలు చేస్తోందని భక్తులు తెలిపారు. పోయిన జన్మలో ఆ కుక్క హనుమాన్ భక్తుడై ఉంటుందని పునర్జన్మ ఎత్తిందని అంటున్నారు. కుక్కను పరీక్షించడానికి వచ్చిన వైద్యుల బృందం స్థానికులకు కుక్క మానసిక స్థితి బాగానే ఉందని చెప్పారు. దీనిపై స్పందించిన మరికొందరు పశువైద్య నిపుణులు ఆ కుక్క కెనైన్ కాగ్నిటివ్ డిస్ఫంక్షన్ లేదా వెస్టిబ్యులరీ డిసీజ్ లేదా ఫోకల్ సిజర్స్ లేదా కంపల్సివ్ డిజార్డర్ లేదా బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ వల్ల బాధపడుతున్నట్లు ఉంది. అందుకే అది అలా తిరుగుతూ ఉందని అంటున్నారు. మరోవైపు ప్రజలు దీనిని ఒక అద్భుతంగా భావిస్తున్నారు. ఆ ప్రాంగణంలో భక్తుల రద్దీ పెరగడంతో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ వీడియోపై నెట్టింట భిన్న వాదనలు మొదలయ్యాయి. కొంతమంది మతపరమైన కామెంట్స్ చేస్తుంటే దీనిని సివిడి ఇన్ఫెక్షన్ హైఈజ్ అని అంటున్నారు. కుక్కకు ర్యాబిస్ ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కుక్క ఏదో నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతోందని వైద్య సహాయం అవసరమని జంతు ప్రేమికులు అంటున్నారు. కుక్కకు వైద్య సహాయం అందించడం మానేసి ఎందుకు వీడియోలు తీస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. डॉक्टर की टीम आई थी, वे बोली थी इनके चोट लगी है, क्या किसी ने काटा है, ये पागल है। वे जांच करने आई थी बिजनौर से, तो हमने उन्हें बताया कि सर ऐसा कुछ नहीं है, आप देख सकते हो। तो वे देख के गए हैं, संतुष्ट होके गए हैं बिल्कुल। उन्होंने एम्बुलेंस तक बुला ली थी। वे कह रहे हैं कि ऐसा कुछ नहीं है, कुछ अद्भुत चीज है। वे भी ये बोल गए हैं कि ऊपर से करिश्मा है जो इनके ऊपर है, ये बार बार गोल गोल चक्कर काट रहे हैं। लगभग भीड़ कहाँ से आ रही है? सर ये भीड़ काफी दूर दूर से आ रही है, बिजनौर, सिवारा, चांदपुर, अमरोया, नेटोर, जी काफी हद तक शहरी काफी दूर लो फैल गई है। మరికొందరైతే ఈ శునకం ఎందుకిలా చేస్తుందని గ్రోక్ ఏఐని అడిగారు. కుక్కలలో ఇలాంటి ప్రవర్తన కాగ్నిటివ్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ వల్ల కావచ్చని గ్రోక్ ఏఐ తెలిపింది. సిడిఎస్ మనుషుల్లో అల్జీమర్స్ మాదిరిగానే మెదడులోని మార్పుల కారణంగా కుక్కలు ఇలా ప్రవర్తిస్తాయని తెలిపింది. నిద్ర సమస్యలు, పేసింగ్ లేదా ప్రదక్షిణ వంటి పునరావృత చర్యలు చేస్తాయని తెలిపింది. కుక్క ప్రవర్తనకు వెస్టిబ్యులర్ వ్యాధి, నొప్పి లేదా ర్యాబిస్ వంటి నరాల సంబంధిత సమస్య వల్ల కావచ్చు. ఇలాంటప్పుడు కుక్కలు ఇలా తిరగడం, తినకపోవడం సర్వసాధారణం. అయితే వెటర్నరీ చెకప్ లేకుండా ఇది కారణమని ఖచ్చితంగా చెప్పడం అసాధ్యమని గ్రోక్ తెలిపింది. ఇది ఖచ్చితంగా భగవంతుని నాటకం. బజరంగబలి అద్భుతాలను చూడటం ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేస్తుందని సోషల్ మీడియా వేదికగా కొందరు రాసుకొస్తున్నారు. ఈ ఆత్మ దాని గత జన్మలో గొప్ప భక్తుడిగా ఉండాలి. మరణం తర్వాత అది కుక్కగా పునర్జన్మ పొందింది. కానీ అది ఇప్పటికీ భక్తిని గుర్తుంచుకుంటుందని అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది వినియోగదారులు దీనిని భక్తి, విశ్వాసానికి చిహ్నంగా భావిస్తుండగా మరికొందరు భావోద్వేగాలకు లొంగిపోయే బదులు ప్రశ్నలు లేవనెత్తారు. జంతువుల ప్రవర్తనను అద్భుతాలతో ముడిపెట్టే ముందు శాస్త్రీయ, తార్కిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.